అగస్టిన్ గారి యొక్క పండుగను కొనియాడుతున్నాం. నిన్న వాళ్ళ అమ్మగారు అయినటువంటి మౌలికమ్మ, ఈరోజు కుమారుడు అగస్టిన్ గారు. అగస్టిన్ గారి జీవిత చరిత్ర మనందరికీ తెలుసు. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఫిలాసఫర్, థియోలాజియన్, వేదశాస్త్ర పండితుడు తెలిసారు. ఆయన జీవితం అంతా కూడా అలాగే సాధారణమైన జీవితం. అనేకమైన విషయాలకు లోనయ్యాడు. దేవుడు ఏమన్నాడు కూడా విడిచిపెట్టాడు. కానీ దేవుడి యొక్క ప్రణాళికలు, ఆయన ఆలోచనలు మనకు అర్థం. ఆయన తల్లి అయినటువంటి మౌలికమ్మ 28 సంవత్సరాలు ఈ అగస్టిన్ గారి కొరకు ప్రార్థన చేసింది. మారు మనసు కొరకు ప్రార్థన చేసింది. 25 సంవత్సరాల వరకు కూడా అగస్టిన్ గారు దేవాలయం అంటే ఏంటో, ప్రార్థన అంటే ఏంటో, దేవుడు అంటే ఏమీ తెలియదు. అంత విచ్చలవి తెలియదు. మరి దేవుడు పట్టుకుంటే ఎవరి తరం కాదు. సో ఒకరోజు పిలుపుని అందుకున్నాడు. ఒక మంచి గురువు అయ్యాడు, తర్వాత బిషప్ గారు అయ్యాడు, తర్వాత అనేకమైనటువంటి పుస్తకాలు రాశాడు. అందుకే ఆయన్ని ద గ్రేట్ థియోలాజియన్ అంటారు. ఆయన రాసినటువంటి ఒక పుస్తకం, లేట్ హ్యావ్ ఐ నోన్ యూ మై లార్డ్, స్వీట్ అండ్ ప్రైసెస్ లార్డ్. చాలా చాలా లేట్గా తెలుసుకున్నాను నేను. ఇంత రుచి ఉంటుందా నీ ప్రేమలో, ఇంత శక్తి ఉంటుందా నీ ప్రేమలో, చాలా లేట్గా తెలుసుకున్నాను. లేట్ హ్యావ్ ఐ నోన్ యూ మై లార్డ్, చాలా లేట్గా తెలుసుకున్నాను. అయినా తెలుసుకున్న తర్వాత ఏనాడు కూడా దేవుని విడిచిపెట్టాడు. రీతిలో కష్టంగా ఆయన పండుగ కొనియాడుతూ ఉండగా మనం ప్రార్థించుకొని పండుగ